మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. గురుగారు, మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? రైట్. తులారాశి వారికి కూడా ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే ఉన్నాయి. సో ఏ రకంగా మంచి ఫలితాలు అంటే కనుక, ముఖ్యంగా ఎవరైతే ఈ తులారాశిలో జన్మించి విదేశాల్లో ఉన్నట్టయితే కనుక, ఆ విదేశాల్లో ఇప్పటిదాకా ఏదైనా సరే ఒక ఉద్యోగం కోసమో లేదా చదువు కోసమో ఇలా దేనికోసమో మనం వెళ్ళి ఉంటాం కదా. సో ఆ వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు సరైన ఫలితం లభించటం, అంటే ఉద్యోగం లేదు అనుకున్న వాళ్ళకి ఉద్యోగం రావటం, తర్వాత ఈ చదువు పూర్తవ్వాల్సిన వాళ్ళు అక్కడ ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు పడితే వాటి నుంచి బయటకు రావటం, తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఎవరైనా సరే కొద్దిగా ఈ గ్రీన్ కార్డు కానీ ఇతరత్ర అక్కడ ఏదైనా ప్రయోజనాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే ఆ ప్రయోజనాలు కూడా మనకి ఫలితం రావటం, అంటే ఆ ప్రయోజనం సిద్ధించడం, ఆ రకంగా కూడా మంచి జరగటం అనేది అయితే కనుక ఉంటుంది తులారాశికి. మరి విద్యార్థులకు కూడా ఎలా ఉంటుందంటారు? సో విద్యార్థులకు కూడా ఇది చాలా మంచి సమయంగానే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భాగ్యస్థానంలో శుక్రుడు సంచారం అనేది ఉంది, తర్వాత సప్తమ స్థానంలో బుధ కుజుల సమ్మేళనం ఉంది. సో కాకపోతే జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, అంటే ఈ మెడికల్కి వెళ్ళే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అంటే వైద్య ప్రవేశ పరీక్షలు రాయటం కానీ లేదా వైద్య విద్యార్థులు అనుకుంటాం కదా, అలాంటి వాళ్ళు మాత్రం ఇంకా కొద్దిగా ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. ఇంజనీరింగ్ విద్యార్థులకి పర్వాలేదు, బాగానే ఉంది. మెడికల్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కానీ లేదా ఆల్రెడీ మెడికల్ విద్య అభ్యసిస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు మాత్రం ఎంత కొంత ఇబ్బంది అనేది లేదా బాగా చదవాల్సిన పరిస్థితి కానీ ఉంటుంది. సో వాళ్ళకి కొంత ఆశావాహకంగా లేదు, ఎక్కడెక్కడ చిన్న ప్రాబ్లం వచ్చేలాగా ఉంది. ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగం మారాలి, స్ట్రెస్ అనిపిస్తుంది అని ఆలోచన ఉంటుంది కదా కొంతమందికి. మరి ఎలా ఉంటుంది? మారొచ్చు అంటారా ఈ మాసంలో? రైట్. ఖచ్చితంగా ఈ నెలలో అయితే కనుక మార్పులకు సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక చేసుకోవచ్చు. ఎందుకంటే రాబోయే మరింత 2 నెలల్లో చాలా బాగుంటుంది. సో అందుకని ఇప్పటి నుంచి మనం ప్రయత్నం అనేది అయితే కనుక చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రయత్నం చేస్తే వీళ్ళకి అలాగో ఇంకా 2-3 నెలలు పడుతుంది. సో అందుకని ఇప్పుడు సపోజ్ మనం ఆల్రెడీ చేస్తున్న ఉద్యోగంలో అయినా సరే ముందు నోటీస్ పీరియడ్ అనేది ఇవాళ రోజుల్లో కనీసం 2 months అనేది ఉంది. సో ఎలాగో 2 నెలలకి వీళ్ళకి మంచి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఎక్కువ ఉంది కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు అయితే కనుక ఇప్పటి నుంచి మొదలెట్టుకోవచ్చు. సో ఇది రైట్ టైం. బట్ ఈ నెలలోనే కావాలనుకునే వాళ్ళకి కష్టం. కొద్దిగా ఒక 2-3 నెలలు మాకు పట్టినా మేము మారచ్చు అనుకునే వాళ్ళకి మార్పు కోసం ఇప్పటి నుంచే మనం ఆర్జీ పెట్టుకోవటం, అలాంటి వాళ్ళకి ఇది రైట్ టైం. అందుకని ఇదే నెలలో నాకు వచ్చేయాలంటే ఒకసారి ప్రాబ్లం ఉంది. మరి వివాహ యోగం ఉందంటారా? వివాహానికి మంచి యోగం ఉంది. ప్రస్తుతం వివాహాధిపతి సక్షేత్రంలోనే ఉండటం అనేది ఉంది, ఆయనకి భాగ్యాధిపతి కూడా తోడవటం అనేది ఉంది. సో కొద్దిగా మంచి జీవిత భాగస్వామి దొరికే సమయం ఉంది. అంటే ఆడవాళ్ళకి కొద్దిగా మంచి భర్త కానీ లేదా మగవాళ్ళకి మంచి భార్య కానీ లేదా వాళ్ళ వల్ల కొంత అదృష్టం పెరగటం కానీ. అయితే ఇక్కడ ఈ సంబంధాలు చూసే విధానంలో చిన్న ఇబ్బంది ఏంటి అంటే కనుక, కొద్దిగా ఉన్న చోట కాకుండా ఎక్కడైనా సరే మన వాడిని ఇద్దాం మన అమ్మాయిని ఇద్దాం అనుకునే వాళ్ళకి ఇది రైట్ కాదు, మన చుట్టుపక్కలే ఇచ్చుకుందాము అనుకునే వాళ్ళకి సంబంధాలు కొద్దిగా కుదరవు. అంటే అంటే సపోజ్ ఇప్పుడు బంధువులను కాదు, నేను ఇప్పుడు సపోజ్ నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఈ హైదరాబాద్ ఎక్కడో చుట్టుపక్కల వాళ్ళే వెతుకుదాము అనుకునే వాళ్ళు అలా కలిసి రాదు. అంటే మనకి దగ్గరలో ఏదో వరంగల్లో వాళ్ళకి ఇద్దాము, హన్మకొండలో ఇద్దాము అలా కాదు, బాగా దూరం వెళ్ళాలి. అలా వెళ్ళే వాళ్ళకి కుదురుతుంది, వాళ్ళకి కూడా బాగుంటుంది. అలా వెళ్ళే వాళ్ళకి సంబంధాలు తొందరగా కుదురుతాయి అంటున్నా. అంటే ఇప్పుడు నాకు ఉన్న చోట మా అమ్మాయికి సంబంధం కుదరాలి, మా అబ్బాయికి కుదరాలి అనుకున్న వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంది. పర్వాలేదు, పెళ్లి కావాలి, వాళ్ళు అక్కడ దూరం ఉన్నా పర్వాలేదు దగ్గరున్నా పర్వాలేదు అనుకుంటామే, అలా దూరంగా కావాలి అనుకునే వాళ్ళకైతే ఇప్పుడు ఇంకా కొద్దిగా తేలికుంది. కాదు ఉన్న చోటనే అవ్వాలనుకునే వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంది. సో అలా దూరపు మ్యాచ్లు కావాలి అనుకుంటే అయిపోతాయి. మరి సంతాన యోగం ఉందంటారా? సంతాన పరంగా అయితే కనుక పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. సో సంతానానికి పర్వాలేదు, సంతానానికి అంటే ఉన్న సంతానం కూడా అభివృద్ధి చెందే సమయం.
అంటే ఇప్పటికే పిల్లలు పుట్టారు, వాళ్ళ అభివృద్ధి ఎలా ఉంటుంది చూసుకున్నట్టయితే కనుక ఆ పిల్లలకు కూడా ఇప్పుడు కొద్దిగా అభివృద్ధికి దోహదం పడేలాగానే ఉంది ప్రస్తుతం ఉన్న సమయం అయితే కనుక. సో కనుక వాటికి సంబంధించిన ప్రయత్నాలు పిల్లలు కూడా విజయవంతం పొందటం అనేది అయితే జరుగుతుంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంటారు? కుటుంబ వాతావరణం ముఖ్యంగా మగవాళ్ళ కన్నా కూడా, అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ వల్ల కొద్దిగా మేలు జరగటానికి, అంటే సపోజ్ భర్తకి భార్య ద్వారానే ఎక్కువ మేలు జరిగే పరిస్థితి, కానీ తర్వాత భర్త చేయవలసిన పనుల్లో బాధ్యతల్లో భార్య కీలకమైన పాత్ర వహించటం. సో తద్వారా ఇంటి యొక్క కీర్తి ప్రతిష్టలు కొంత ముందుకెళ్ళటం, పెరగటం. అంటే భార్యని అమితంగా పొగిడితే బాధపడే భర్తలు ఉంటే నేను చెప్పలేను, కానీ సో ఖచ్చితంగా పర్వాలేదు, నా భార్యకి పేరు వచ్చిన, నా వాళ్ళ భార్యకి పేరు వచ్చిన అనుకునే వాళ్ళకైతే కనుక ఈ నెల కొద్దిగా ఆడవాళ్ళ ప్రాబల్యం పెరుగుతుందని ఫైనల్ గా నా యొక్క ఉద్దేశం. అంటే భార్యలు కీలక పాత్ర వహించడమే కాకుండా సొసైటీలో కూడా ఇప్పుడు ఈ తులారాశిలో జన్మించిన స్త్రీలు బాగా ముందుకెళ్తారు. అంటే ఇప్పుడు క్రికెట్ లో ఎవరైనా తులారాశి వాళ్ళు ఉన్నారనుకోండి, ఆ అమ్మాయి వాళ్ళు చాలా ఫేమ్ పొందుతాం అనేది ఉంది. సో సినిమా రంగంలో అసలు అధిక భాగం ఎక్కువ తులారాశిలోనే ఉంటారు, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా. సో కానీ మగవాళ్ళ కన్నా కూడా తులారాశిలో జన్మించిన ఆడవాళ్ళకి బాగా కీర్తి యోగం ఉంది. సో అందుకని ఖచ్చితంగా ఆడవాళ్ళకి ఈ నెల మరింత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. గురుగారు, ఇది వరకే మీరు చెప్పారు విదేశాలలో ఉన్న వారికి బాగుందని. మరి ఇక్కడ ఉన్న వారు ఎవరైతే విద్యార్థులు కానీ అక్కడ చదువుకుందామని సెటిల్ అవుదామని అనుకుంటూ ఉంటారు కదా, ఆ ఆలోచన ఉన్న వారికి విదేశీ యోగం ఉందంటారా? రైట్, విదేశాలకి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది సరైన సమయమే. సో కొత్తగా విదేశాలకి వెళ్దాం అనుకునేది ఒక రకం. అలానే కాకుండా ఇప్పుడు విదేశాలకు పంపించకపోయినా మన పిల్లల్ని మన ఇంటి దగ్గరే ఉంచుకుని చదువుకోవాలా, లేదా బయట వేరే ఊరికి పంపించి చదవాలా, హాస్టల్లో పెట్టి చదివించాలా, ఇలాంటి తల్లిదండ్రులు కూడా ఉంటారు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. సో అలా మనం ఎక్కడైనా సరే కొద్దిగా విడిగా పెట్టి చదివించాలనుకునే వాళ్ళకి కూడా ఇది రైట్ టైమే. సో అలాంటి నిర్ణయం ఏదైనా ఉన్నా కూడా ధైర్యంగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు రాబోయే మళ్ళీ రేపు జూన్ నుంచి కొత్తవి బిగిన్ అవుతాయి కదా అకాడమిక్ ఇయర్స్. సో అందుకని ఈ లోపు కొంతమంది తల్లిదండ్రులకు ఉంటుంది, వీడి ఇంటి దగ్గర ఉంటే చదవట్లేదు, బయట ఎక్కడైనా పెడితే చదువుతాడేమో అనుకునే తల్లిదండ్రులు కూడా ఎక్కువ ఉంటారు. సో అలా చదివించాలి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ టైం. ఆ రకంగా అయితే నిర్ణయం తీసుకోవచ్చు. మరి ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా అయితే పెద్ద చెప్పుకోదగిన ఇబ్బందులు ఏం లేవు. ఉన్నంత ఆర్థిక పరంగా కూడా అభివృద్ధి చెందటం అనేది అయితే ఉంటుంది. ఆరోగ్య పరంగా ఒకటి, రెండోది నాన్నగారి పరంగా ఒకటి. అంటే నాన్నగారికి వీళ్ళకి మధ్య మధ్యలో కొద్దిగా సమన్వయం లోపించవచ్చు. అంటే కొడుకు చేసే పనులు తండ్రికి రుచించకపోవటం, తండ్రి చేసే పనులు కొడుకుకి రుచించకపోవటం, ఇలా తల్లి కూడా కాదు, తండ్రిను కొడుకు లేదా తండ్రి కూతురు వీళ్ళ మధ్య ఏదైనా సరే మధ్య మధ్యలో కొంత అపార్థాలకి తావిచ్చే సంఘటనలు జరగడానికి, తాత్కాలికంగా వైరుధ్యాలు. సో ఆ రకంగా తల్లిగా తండ్రి కొడుకు లేదా తండ్రి కూతురు అంతే అనుకుంటారు లేదా మీ భాషలో కూడా అది రైట్. సో అది ఆ రకంగా మాత్రం కొంత ఇబ్బంది ఉంది. ఇంకా ఆరోగ్యం అంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలే, ముఖ్యంగా అరుగుదల, ఎసిడిటీ అలాంటి వాటి విషయంలో కొద్దిగా చిన్న చిన్న సమస్యలు వస్తాయి తప్ప ఓవరాల్ గా మరీ బెంగపడాల్సిన అవసరం లేదు. బట్ ఆడవాళ్ళు అయితే మటుకు కొద్దిగా థైరాయిడ్ పెరిగే అవకాశం అయితే గనక ఉంది. సో గొంతు ఇన్ఫెక్షన్స్ కానీ థైరాయిడ్ కానీ రావడానికి అవకాశం ఉంది. మరి గురుగారు, ఈ మాసం అంతా తులారాశి వారందరికీ బాగుండాలంటే ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? ఎలాంటి స్విచ్ వర్డ్స్ కూడా యూజ్ చేయొచ్చు అంటారు? రైట్, అంటే తులారాశి వాళ్ళు ఈ నెలంతా కూడా ఎక్కువ శాతం వీళ్ళు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవటం వల్లనే మరింత మంచి జరగటం అనేది ఉంటుంది. సో సాధ్యమైనంత వరకు కూడా ప్రతిరోజు చదవగలిగితే సంకటనాశక గణపతి స్తోత్రం అని ఉంటుంది. అది చాలా తేలికుంటుంది. ప్రణమ్య శిరసాదేమం గౌరీపుత్రం వినాయకం అని చెప్పి అలా 8 శ్లోకాలు ఉంటాయి, కానీ చాలా తేలిక, అందరూ విని ఉంటారు. సో అది ఆ సంకటనాశక గణపతి స్తోత్రం కనుక చదివితే కనుక ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా అవి తీరిపోవడానికి ఉంటుంది. ఇక స్విచ్ అంటే చాలా తేలికైనది, అది కూడా బీజాక్షరం లాంటిదే, కానీ ఏక అక్షరం హమ్ 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 అంతే హమ్.
సో ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ముందు దానికి ఓంకారం చేర్చుకోవచ్చు. ఓం హం ఓం హం ఓం హం అనేది ఓం పెట్టకపోయినా కూడా ఫలితం ఉంది, హమ్ అన్నా చాలు. గురుగారు, మొత్తం మీద మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.